నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. ఈనాడు దినపత్రికలో నేటి వార్తలు. పాక్ కాళ్ళబేరానికి వచ్చింది, ఆ దేశం గుండెపైనే కొట్టాం. ఉగ్ర సౌదాలనే కాదు, వారి నైతిక స్థైర్యాన్ని కూల్చేశాం. భారత్ దాడులను తట్టుకోలేకే దిగొచ్చింది. ఇప్పుడు ఇస్తున్నది విరామమే. వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ. ఉగ్రవాదం ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే చర్యలు. సింధూరం తుడిచిన పరిణామమేంటో ముష్కరులకు తెలిసి వచ్చింది. నవయుగ యుద్ధంలో పాక్ను మట్టి కల్పించాం. స్వదేశీ ఆయుధ శక్తి చాటి చెప్పాం. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ. అయితే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి నిన్న మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా ధైర్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి గారు అయితే నిన్న మాట్లాడడం జరిగింది. చాలా స్పష్టంగా మేము ఏమేం చేసినామో, దేని గురించి చేసినామో, వాళ్ళే మా కాళ్ళబేరానికి వచ్చారు. మేము ఇప్పుడు ఆపింది కేవలం విరామం మాత్రమే, తర్వాత చూపెడతాం. మేము ఉగ్రవాదానికి వ్యతిరేకము అని చెప్తూ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే ప్రజలారా, నెక్స్ట్ వార్తలోకి వెళ్తే, సింధూర్ విజయవంతమైంది, పాక్లో నష్టానికి బాధ్యత అక్కడి సైన్యానిదే అంటూ వార్త. దాడులు వీడియోలను ప్రదర్శించిన రక్షణ శాఖ. మిగతా వార్తలు 10వ పేజీలో. భారత్ పాకు అనుయుద్ధాన్ని మేమే ఆపాం, మీతో బోలెడు వ్యాపారాలు చేస్తామని ఇద్దరికి చెప్పాం. కాల్పుల విరమణ శాశ్వతమని భావిస్తున్న ట్రంప్. నిన్న ఎవరు అడిగిరు? అసలు నిన్న ఎవరు అడిగిరు మధ్యవర్తిత్వం వహించమని? పాకిస్తాన్ వాడు పోయి పల్టీ కొడితే నువ్వు మధ్యలో వచ్చినావు. ఇక్కడ మా వాళ్ళు మాత్రం బాగా ఫీల్ అవుతున్నారు. ఏసి పడితే అయిపోవు, అనవసరంగా ఈ శాంతి చర్చలు అంటూ వేస్ట్ చేస్తున్నారు. ఏసి పడేస్తే మాకు ఈ బాధే ఉండదు, ఏంది రసరస ఇంతోటి అని చెప్పి ఇక్కడ మా వాళ్ళు బాధపడుతుంటే మధ్యలో నువ్వు పోసిత్తులాగా వచ్చి ఏదో మేమే ఆపుతున్నావు అన్నట్టు మాట్లాడుతున్నావు. నిన్ను ఎవడాపమన్నాడు? అసలు నువ్వు ఎందుకు వచ్చినావు? నీకు అవసరం ఉన్నది. ఆ పాకిస్తాన్ వానికి ఏంది, ఎక్కడ పోయినా ఏం లేదు, ఇండియా బాగుపడద్దు వాని ఆశ. మీకేంది, చైనా వానితో రేపు ఉద్యమం వస్తే ఈ పాకిస్తాన్ భూమి యూజ్ చేసుకొని మేము రేపు యుద్ధానికి పాల్పడవచ్చు అని చెప్పి నీ ఆశ నీకున్నది. మధ్యలో బకరగాడు దొరికిండు పాకిస్తాన్ వాడు మీకు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన భారత్ అంటూ ప్రధాన వార్త. నేను ఎవడు అడగలేదు, నువ్వు వచ్చినావు. వాడొచ్చి నీ కాళ్ళ కింద పల్టీలు కొడితే నువ్వు వచ్చినావు మధ్యలో. మేము వ్యాపారాలు చేస్తున్న భారతదేశంతో అన్ని దేశాలకు అవసరం ఉంటుంది. నువ్వేదో వ్యాపారం చేస్తున్నా అని చెప్పాల్సిన అవసరము లేదు. ఓకే, నెక్స్ట్ వార్తలోకి వెళ్తే, అశక్త సైన్యాధ్యక్షుడి అస్తిత్వం ఆరాటం. ప్రపంచ కాశ్మీర్లో కల్లోలానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయక్తులు అంటూ వార్త. మిగతా వార్త 10వ పేజీలో. త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తాం. ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లన్నీ హైదరాబాద్లోనే. రాష్ట్రానికి 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు. సొనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రధాన వార్తలో
ఓ ఇన్నింగ్స్ ముగిసింది, టెస్టులకు కోహ్లీ వీడ్కోలు. ఇది మాత్రం చాలా బాధాకరం ప్రజలారా. ఏ మాటకు ఆ మాట. విరాట్ కోహ్లీ మాత్రం చాలా ధైర్యంగా ఆయన టీంలో ఉన్నాడంటే అదొక ఉత్సాహంతో గేమ్ ఆడతాడు. అదే ధీటుగా ఉన్నంతసేపు ఆ పరుగులు మాత్రం చేస్తాడు. ఆ టీమును లీడ్ చేయడంలో కానీ ఏదైనా కానీ. ఒక మంచి ప్లేయర్ను టెస్ట్ మ్యాచ్ల నుంచి కోల్పోతున్నాము. 68 టెస్టుల్లో 40 విజయాలు, 11 డ్రాలతో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్గా నిలిచాడు. కోహ్లీ బ్యాటర్గా 123 మ్యాచ్ల్లో 30 శతకాలు, 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకోవడం మన ఇండియాకు అందరికీ బాధే అవుతుంది. ఉజ్వల ఇన్నింగ్స్ ముగిసింది, ఓ గొప్ప శతకానికి తెరపడింది. మేటి బ్యాటర్ స్ఫూర్తిదాయక కెప్టెన్ ఉరిమే ఉత్సాహంతో మైదానమంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్ కోహ్లీని ఇక మనం తెల్ల జెర్సీలో చూడలేం. టీ20 లీగ్లకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులకు టెస్ట్ క్రికెట్ వైపు ఆకర్షించి వారిని ఆటకు అతుక్కుపోయేలా చేసి ఉత్తేజపరిచి ఉర్రూతలూగించిన కింగ్ సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు. దాదాపు శతాబ్దంన్నర పాటు టీమిండియాకు వెన్నెముకలా నిలిచి అతడు దీర్ఘ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించాడు. నిరుడు టీ20ల నుంచి రిటైర్ అయిన కోహ్లీ ఇక వన్డేల్లో మాత్రమే భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. సీనియర్లకు చీకుగా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులకు కింగ్గా భారత్ క్రికెట్ అంతర్భాగమైన కోహ్లీని ఇక టెస్టుల్లో చూడకపోవడం పెద్ద వెలితే. అది పూడ్చలేనిది. అతడు బ్యాట్లతో పరుగులు వరద పారించడమే కాదు, సారథిగా భారత జట్టు టెస్టులు ఆడే తీరునే మార్చేశాడు. విదేశాల్లో తడబడే అలవాటు ఉన్న టీమిండియా కోహ్లీ నాయకత్వంలో టీమిండియా చాలా చక్కగా ఆడేది అంటూ వార్త. అయితే ప్రజలరా, విరాట్ కోహ్లీని టెస్ట్ మ్యాచ్ల నుంచి మిస్ అవ్వడం చాలా బాధాకరం. ఓకే, మరిన్ని వార్తలు తెలుసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ న్యూస్ హెచ్డి విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. ధన్యవాదాలు.